మోడీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటూ ఊదరగొట్టిందని తెలిపారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని మోడీ అన్నారు. ఒక్క రైతుకైనా ఆదాయం డబుల్ అయిందా అని ప్రశ్నించారు. ప్రార్థించేది ఒకటే, వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. దేశంలో 10 ఏళ్ల కిందట మోడీ గారు వచ్చినారు. ఇక మోడీ గారు చెప్పిన మాటలు, మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు. ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు యాదుకుండాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. స్టాండప్ ఇండియానే కాదు, విదేశాల నుంచి అమెరికా వాళ్ళే వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం, మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు. ఇంకా చాలా చెప్పారు. రైతుల ఆదాయం డబల్ చేస్తా 2022 సంవత్సరం కల్లా అన్నారు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నారు. అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు. కానీ 10 ఏళ్లలో జరిగిందేంది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రైతు బిడ్డలు మీరందరూ కూడా, తమ్ముడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు, నాకు తెలిసి బహుశా ఈ హాల్లో కూర్చున్న వాళ్ళలో 95-99% రైతు బిడ్డలే అయి ఉంటారు, లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. మీరు దయచేసి ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతుల ఆదాయం డబల్ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు నిజంగా ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క రైతు ఆదాయమైనా డబల్ అయిందా? దయచేసి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించి చెప్పండి అని కోరుతా ఉన్నాను. మాట్లాడితే ఎందుకు ఓటేయాలయ్యా నీకు మోడీ గారు మీ క్యాండిడేట్లకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైంది, ఎందుకు తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు. కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. ఇది తప్ప ఇంకో సమాధానం లేదు, ఇంకొక సమాధానం రాదు. మరి గుడి మనం కూడా కట్టినాం, ఎక్కడో కాదు, మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపంగా 1000 ఏళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. గుడి కట్టడమే ప్రాతిపదికైతే, గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు. కానీ యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్కు కూడా దేవుడి పేరు పెట్టిండు కేసీఆర్ గారు. బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్. రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్, పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్, రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు, ఇంకొద్ది కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ. ఇట్లా దేవుళ్ల పేర్ల మీదనే, మానవ మాతృల పేర్లు పెట్టలేదు, అతిశయానికి పోలేదు, దేవుళ్ల పేర్ల మీదనే రిజర్వాయర్ కట్టిండు. ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు, అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు.